సంగీతం ఈరోజు చూసొచ్చా, కానీ ఎవరు డైరెక్ట్ చేశారని చూడాలి, ఎవరు యాక్ట్ చేశారని చూడాలి, ఏ పెద్ద క్యాస్టింగ్ ఉందని చూడాలి. ఆ డైరెక్టర్ ఎవరు చాలామందికి తెలీదు, కాకపోతే ఆయన చాలా పెద్ద డైరెక్టర్. ఏం మూవీ హైప్ ఉందని చూడాలి, మ్యూజిక్ ఏం రీచ్ అయిందని చూడాలి. చిన్న సినిమా కాదబ్బా, చాలా గొప్ప సినిమా. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నప్పుడు చాలామంది చూడట్లే, అసలు చాలామందికి తెలీదు. ఇప్పుడు ఉన్న కరెక్ట్ టైంలో, కరెక్ట్ సిచ్యుయేషన్లో, కరెక్ట్ కంటెంట్తో ఉన్న మూవీ దిగి వచ్చింది అలా, అంతే. సంగీతం శ్రీనివాస్ గారికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాగశ్విన్ బ్రో, మీరు మాత్రం సూపర్. ఇలాంటి మూవీ మలయాళంలో వస్తే మాత్రం మనోళ్ళు చాలా హైప్ ఇస్తారు, కానీ మనోళ్ళకే ఇంకా చాలామందికి తెలియదు. సో ఖచ్చితంగా అందరూ చూడాలి. అండ్ మోర్ ఓవర్ ఆ మూవీలో ఉన్న పిచ్చి నాకు కూడా ఉంది. సో ఆ పిచ్చి, నా పిచ్చి కనెక్ట్ అయినందుకే నేను ఇంత హ్యాపీగా రీల్ చేస్తున్నట్టున్నా. ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్ళందరూ తెర ముందు, తెర వెనక అన్నీ ఏ ఆస్పెక్ట్లో వర్క్ చేసినా అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇలాంటి మూవీలో ఏ చిన్న పార్ట్ అయినా, ఏ పావలా పార్ట్ అయినా కూడా చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవ్వాలి. వాళ్ళందరూ అదృష్టవంతులే. ఇలాంటి మూవీస్ చూసినప్పుడే ఇంకా సినిమా బతికే ఉంది అని అనిపిస్తుంది. బికాస్ నో నీడ్ ప్రమోషన్స్, no need fights, no need commercial elevations, no need romantic scenes and romantic songs, no need big casting, no need big elevations. ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. అలాంటివి ఏమీ లేని గుడ్ కంటెంట్ మూవీ. సో గుడ్ కంటెంట్ ఈజ్ ఇనఫ్ అని అనిపించింది మూవీ చూసాక. చాలా హార్ట్ఫుల్గా అనిపించింది. ఫస్ట్ వెళ్ళిపోండి, మూవీ చూసేయండి, అంతే, ఇంకేం చెప్పడానికి లేదు. సేవ్ ద నేచర్, సేవ్ ద ట్రీస్. జై హింద్.